ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ ప్రాసిక్యూషన్ కి గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తుందని చెప్పారు. ఆర్కే అంటే రేవంత్, కేటీఆర్ అని వివరించారు. రేవంత్ కి కేసీఆర్ కి మధ్య లోపాయికారం ఒప్పందం ఉందని, అందుకే కేటీఆర్ ను అరెస్టు చేయడం లేదని హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తారని అది గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయికారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు. అంతా కూడా ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాన్ని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి ఇచ్చారు. ప్రజాప్రతినిధిగా ఉన్నందున కేటీఆర్ పై చర్యలకు గవర్నర్ నుంచి అనుమతి కోరుతూ ప్రభుత్వం లేఖ రాసింది. తాజాగా గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కార్ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకోనుంది. ఇప్పటికీ ఈ కేసులో 4 సార్లు కేటీఆర్, 5 సార్లు అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈమెయిల్స్ ను, ఎలక్ట్రానిక్స్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను ఏసీబీ సేకరించింది. 9 నెలల పాటు పకడ్బందీగా కొన్ని కోణాల నుంచి విచారణ జరిపింది. ఎమ్మెల్యే అయిన కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 9న ఏసీబీ గవర్నర్ కు లేఖ రాసింది. 10 వారాల తర్వాత విచారణకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డిపార్ట్మెంట్ అనుమతి కోసం ఏసీబీ వేచి చూస్తుంది. అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్, జీఎల్ఎన్ రెడ్డిలపై ఏసీబీ ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. 2024 డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పై ఏసీబీ 4 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసు కోసం రూల్స్ కి విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీని వలన ప్రభుత్వానికి 54,88,00,000 నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. కేటీఆర్ ను ఈ కేసులో A1 గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు. ఇక హెచ్ఎంబీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3 గా ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కార్ రేసు నిర్వహణకు అయ్యే ఖర్చుని స్పాన్సర్ గా ఉన్నటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించాలి. అలాగే ఈ కార్ రేసు నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ట్రాక్ ను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11 జరిగిన రేస్ కోసం తెలంగాణ పురపాలక శాఖ తరపున హెచ్ఎండీఏ 12 కోట్లు ఖర్చు చేసింది. రేసు నిర్వహణ ఖర్చుని స్పాన్సర్ గా ఉన్నటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ భరించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు స్పాన్సర్ అయిన ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఈ ఒప్పందం నుంచి ఎస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది. ఈ రేస్ కి సంబంధించి ప్రమోటర్ గా, హోస్ట్ సిటీగా
హెచ్ఎండిఏనే వ్యవహరించాలని ప్రతిపాదించారు. దీనికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఇక రుసుములు, పన్నుల కింద 110 కోట్లతో పాటుగా రేసు నిర్వహించాలంటే అవసరమయ్యే పనుల కోసం మరో 50 కోట్లు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే 2023 అక్టోబర్ 3వ తేదీన మొదటి వాయిదా, అక్టోబర్ 11వ తేదీన రెండో వాయిదా సొమ్ము చెల్లించేలా అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో 2023 అక్టోబర్ 11న హిమాయత్ నగర్ ఐఓబి బ్యాంకు నుంచి యూకేలోని ఎఫ్ఈఓ ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయి. అయితే విదేశీ మాదక ద్రవ్యాల చెల్లింపుల కేసు రెగ్యులేటరీ అథారిటీల నుంచి అనుమతి తీసుకోకపోవడంతో పాటుగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చెల్లింపులు చేశారంటూ ఫిర్యాదు చేశారు.